ఎల్పీయూ ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పీయూ స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. కొందరు టీడీపీ నేతలు ఆ పార్టీ సానుభూతి పరుడైన ఓ జర్నలిస్టు ఇద్దరు కలిసి గిరిజనులను అడ్డం పెట్టుకుని ప్రైవేట్ బ్యాంక్ నుంచి పెద్ద ఎత్తున రుణాలు తీసుకుని మోసగించిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఇటీవల విడుదలైన కుబేరా సినిమాను తలపించే రీతిలో ఈ భారీ స్కామ్ జరిగింది. నెల్లూరు జిల్లాకు చెందిన 56 మంది గిరిజనుల పేరిట దాదాపు 10.6 కోట్లను టీడీపీ నేతలు కాజేసినట్టుగా వెలుగులోకి రాగా ఈ మొత్తం దాదాపు 20 కోట్ల పైన ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. నెల్లూరులోని యాక్సిస్ బ్యాంక్ ద్వారా జరిగిన ఈ కుంభకోణంలో బ్యాంక్ అధికారుల పాత్ర పైన కూడా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. నెల్లూరులో భారీ స్కామ్ వెలుగులోకి వచ్చింది. యాక్సిస్ బ్యాంకులో 10 కోట్ల రూపాయలకు పైగా స్కామ్ జరిగింది. కొందరు కేటుగాళ్లు ఫేక్ కంపెనీ ఏర్పాటు చేసి గిరిజనులను ఉద్యోగులుగా చూపించి వారి పేర్ల మీద లోన్లు తీసుకున్నారు. దాదాపు 100 మంది పేర్లతో 10.60 కోట్లు బ్యాంకు నుంచి వ్యక్తిగత రుణాల రూపంలో తీసుకున్నారు. అయితే నెలలు గడుస్తున్నా లోన్లు కట్టకపోవడంతో గిరిజనులకు బ్యాంక్ అధికారులు నోటీసులు పంపారు. నోటీసులు చూసిన గిరిజనులు కంగుతిన్నారు. యాక్సిస్ బ్యాంకుకు నెల్లూరు, ముత్తకూరులో బ్రాంచులున్నాయి. వివిధ ప్రాంతాల్లో నిరక్షరాస్యులైన వారిని, కూలీ పనులు చేసుకునే వారిని, పశువుల కాపర్లను టీడీపీ నేతలు, ఆ పార్టీ సానుభూతిపరుడైన ఓ జర్నలిస్ట్ జాలి వాసుదేవనాయుడు, అల్లాభక్షు, శివ, వెంకట్ తదితరులు కలిసి బ్యాంక్ రుణాలు ఇప్పిస్తామని నమ్మించారు. వారి నుంచి ఆధార్ కార్డులు, ఫోటోలు తీసుకుని బ్యాంకులో ఖాతాలు తెరిపించారు. ఇలా 100 మంది నిరక్షరాస్యులు, అమాయకుల రికార్డులు సేకరించినట్టు తెలుస్తుంది. నెట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, ఎంఆర్ ఇన్ఫ్రాలైన్, గ్లోబల్ సొల్యూషన్, క్యాపిటల్ ట్రీ సాఫ్ట్వేర్ పేర్లతో నకిలీ కంపెనీలను సృష్టించారు. కూలీలను, పశువుల కాపర్లను ఆ కంపెనీలో సాఫ్ట్వేర్ ఉద్యోగులుగా చూపించారు. వీళ్ళంతా గిరిజనులే. ఒక్కొక్కరికి 75,000 నుంచి 1,00,000 వరకు పైగా జీతాలు ఇస్తున్నట్టు రికార్డులు, పే స్లిప్లు తయారు చేశారు. వారందరికీ 6 నెలల పాటు జీతాలు చెల్లించినట్టు బ్యాంక్ స్టేట్మెంట్లు కూడా సృష్టించారు. వీటిని యాక్సిస్ బ్యాంకు సమర్పించి ఒక్కొక్కరి పేరిట 15 లక్షల చొప్పున బ్యాంకు నుంచి రుణం పొందారు. ఈ మొత్తం వ్యవహారంలో బ్యాంక్ సిబ్బంది ఏ ఒక్క లబ్ధిదారుడితోనూ నేరుగా మాట్లాడడం, కలవడం, రికార్డులు పరిశీలించడం వంటివేవీ లేకుండానే రుణాలు ఇచ్చేశారు. ఈ విషయాలేవి లబ్ధిదారులకు తెలియకుండా టీడీపీ నేతలు జాగ్రత్త పడ్డారు. 4 నెలల పాటు బ్యాంక్ వాయిదాలు చెల్లించిన నకిలీ కంపెనీలు ఆ తర్వాత చెల్లింపులు నిలిపివేశాయి. రుణం వస్తుందని ఎదురుచూస్తున్న నిజమైన లబ్ధిదారులకు బకాయిలు చెల్లించాలని నోటీసులు అందడంతో వారు దిగ్భ్రాంతికి గురయ్యారు. నా దగ్గరకు వచ్చి వాసుదేవనాయుడు, అల్లాభక్షు, వెంకట, శివ మీకు లోన్లు ఇస్తామని చెప్పి మా ఆధార్ కార్డు, సిమ్ కార్డు, కొత్త సిమ్ కార్డు, పాన్ కార్డు తీసుకొని మీకు లోన్లు ఇస్తామని తీసుకెళ్ళారు. సార్ వాళ్ళు తీసుకెళ్ళి మాకు లోన్ ఇస్తామని చెప్పి వెళ్ళిపోయారు. కొన్ని రోజుల తర్వాత మాకు లెటర్ వచ్చిన దాకా లోన్ చేసినాక తెలియదు. 10 నెలల తర్వాత లోన్ బ్యాంక్ వాళ్ళు వచ్చి నోటీస్ పంపించి కట్టాలన్నారు. ఎవరు కట్టాలంటే ఈ బ్యాంక్ వాళ్ళు అంటే మీరు తీసుకోవాలి లోన్ అని చెప్తారు. ఆ లోన్ అసలు బ్యాంకే మాకు తెలియదు. అసలు బ్యాంకే అసలు మేము లేదు. ఆ బ్యాంక్ ఏమన్నా సార్ తెలుసు సార్ మాకు 15 లక్షలు లోన్ సార్. ఈ లావాదేవీలపై అనుమానం రావడంతో నెల్లూరు యాక్సిస్ బ్యాంక్ మేనేజర్ మదన్ మోహన్ రావు 2024 డిసెంబర్ 12న ముత్తుకూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తమ బ్యాంక్లో 56 మంది పేరిట 10.60 కోట్లు రుణాలు పొందినట్టు ఫిర్యాదులు పేర్కొన్నారు. పోలీసులు కేసు నమోదు చేసిన దర్యాప్తు మాత్రం ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. బ్యాంక్ ఉన్నతాధికారులు కూడా ఈ వ్యవహారంపై స్పందించకపోవడం అనుమానాలకు తావిస్తుంది. దీనిపై బ్యాంక్ ఇంతవరకు విచారణ జరపలేదు. 56 మంది పేరిట 10.60 కోట్లు రుణం కాజేసినట్టు ప్రాథమికంగా బయటకు వచ్చిన నిందితులు 100 మంది పేరిట 20 కోట్లకు పైగా కాజేసి ఉంటారని అంచనా వేస్తున్నారు. ఈ కుంభకోణం వెనుక అసలు పాత్రదారులు ఎవరో బయటకు పొక్కనివ్వకుండా టీడీపీ పెద్దలు జాగ్రత్త పడుతున్నట్టు సమాచారం.